రవీంద్ర భారతిలో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. జయంతి వేడుకలకు హాజరైన మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినందుకు కాంగ్రెస్కు రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమం నిమిత్తం గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి మరి నాన్నగారి జయంత్యోత్సవాలని అధికారపరంగా చేయటం నిర్ణయం తీసుకోవటం ప్రధానంగా మరొకసారి వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా కుటుంబం తరఫున కూడా ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పుడు కూడా 26 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆ సంఘటనకు సంబంధించి మదిలో మమ్మలను కలిసివేస్తా ఉన్నా ఈరోజు ప్రతినిత్యం ప్రతి సంవత్సరం వారి పేరిన ఏదో కార్యక్రమం చేయాలని మా కుటుంబ సభ్యులు చాలా సంవత్సరాల ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక స్ఫూర్తిదాయకమైన రాజకీయ జీవితాన్ని మరి అలవర్చుకొని ముందుకు నడిచిన మరి శ్రీపాదరావు గారి ఆలోచనను ఒకరికో ఇద్దరికో తెలిసే చేసే కార్యక్రమం భాగంలో పార్టీలకు అతీతంగా ఈరోజు చూస్తే వేదికపై ఇద్దరు మా గౌరవ బీజేపీ శాసనసభ్యులు రావటం చాలా సంతోషం. నేను వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి వారిని కూడా నేను ప్రత్యేకంగా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు నాన్నగారు పార్టీలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి. స్పీకర్గా ఉన్న తరుణంలో కూడా అనేక సందర్భాల్లో ఇబ్బందులు రాజకీయ పరంగా పడినప్పటికీ రాజకీయంలోకి వచ్చాం, మేలు చేయాలి, సేవ చేయాలి, ఒక లక్ష్యంతో ముందుకు పోవాలని ముందుకు నడిచిన వ్యక్తి. ఏ విధంగానైతే మేము మా కుటుంబంలో ఒక సభ్యుని కోల్పోయామో మరి ఇక్కడ ఉన్న మా డాక్టర్ హరీష్ గారు కూడా అదే విధంగా వారి ఫాదర్ కూడా వారి నాన్నగారు కూడా ప్రజల్లో ఉండి నిత్యం పనిచేస్తూ అనుకోకుండా ఆ విధమైన సంఘటనకు గురి కావడం అనేది ఆ రోజు మేము చూసి మరి ప్రజాసేవ చేయాలని ముందుకు నడుస్తూ ఒక ఆలోచన ప్రక్రియ ప్రకారం వారికి నివాళులు అర్పించాలనే ఆలోచనతో ఈరోజు నా సోదరుడు కూడా ఆ విధంగా రావటం అనేది దానికి తోడు ఈరోజు మేము చెప్తా ఉన్నాం. నేను పొద్దున నా నియోజకవర్గానికి సంబంధించి అనేక కార్యక్రమాల నిమిత్తంగా పోతా ఉన్నప్పుడు ఓ పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చి ఇంకా కూడా నువ్వు చాలా చేసేది ఉంది, ఓపికతో నడవాలా, మీ నాన్నగారు లాగా అందరినీ కలుపుకపోవాలా అని ఒక సూచన ఒక సలహా ఇవ్వటం జరిగింది. ఈరోజు కూడా అంటే వారు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, ఆ రోజు వేసిన అడుగులు మా ప్రాంతంలో కానీ మా జిల్లాలో కానీ అనేక మందికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన తరుణంలో నేను ఈరోజు మరి పెద్దలందరినీ కూడా పిలవటం జరిగింది. ఆఖరి నిమిషంలో మరి వారందరూ కూడా హృదయపూర్వకంగా రావటం